మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోవిందాపురం. ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. 2022-23 విద్యా సంవత్సరంలో 19 మంది గురుకులాలకు పరీక్ష రాస్తే విద్యార్థులు 19 మంది సెలెక్ట్ కావటం జరిగింది. అదేవిధంగా 2023-24 విద్యా సంవత్సరానికి 6 విద్యార్థులు గురుకుల పరీక్ష రాస్తే 4 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ప్రథమ స్థానంలో ఉన్న పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోవిందాపురం, హుజూర్నగర్ మండలం. మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. వారు మునుముందు అనేక విజయాలు సాధించే విధంగా మీ యొక్క తోడ్పాటు మాకు అందించగలరని మనవి. వీటిలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోవిందాపురం, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా. మా పాఠశాలలో ప్రతి సంవత్సరము 2 జతల యూనిఫామ్ ఇవ్వబడును. అదేవిధంగా ఉచితంగా టెక్స్ట్ బుక్లు ఇవ్వబడును. అదేవిధంగా మధ్యాహ్న భోజనము మరియు ఒకరోజు తప్పించి ఒకరోజు గుడ్డు మరియు రాగి జావ మరియు ఎలాంటి ఫీజులు లేకుండా మా పాఠశాలలో జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి 2వ శనివారము తల్లిదండ్రులతో సమావేశం కలదు. మరియు ఇక్కడ అందరికీ సమానంగా చూడబడును. అదేవిధంగా అనేక పోటీ పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించబడుతుంది. మరియు అదేవిధంగా ప్రత్యేక దినాల్లో ప్రత్యేక సమావేశాలు జరపబడుతుంది. మరియు పిల్లలకు పూర్తి స్వేచ్ఛతో వాళ్ళు చదువుకునే విధంగా, వాళ్ళలో ఎలాంటి టెన్షన్ లేకుండా మరియు వాళ్ళు సంతోషంగా బడికి రావడము మరియు అన్ని రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందడము జరుగుతూ ఉంటుంది. మరియు అందరి భాగస్వామ్యంతో నడపబడుతుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశం ఉంటూ ఉంటుంది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు, తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ పాఠశాల అనేది నడపబడుతుంది. విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరము చాలా మంచి ఉన్నతమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు పోతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే పిల్లలు చాలా ఉత్సాహంగా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆడియో వీడియో ద్వారా కూడా ఇక్కడ మంచి బోధన అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు దాదాపుగా 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండడం జరిగింది. వీరు అందరూ కూడా ఎంఎస్సి, ఎంఏ, బీఈడి చేసి మంచి ట్రైనింగ్ పొందిన, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో పోటీపడి ముందు గెలుపొంది ఈ స్కూలుకు రావడం జరిగింది. ఇలాంటి అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిన పాఠశాలగా ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోవిందాపురం, హుజూర్నగర్ అనేది ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతున్న పాఠశాల. ఈ పాఠశాలకు మీరందరూ తల్లిదండ్రులు మరియు ప్రజాప్రతినిధులు మరియు యువత మరియు సమభావ సంఘ నాయకురాళ్ళు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా నడపబడుతున్న ఉత్తమమైన పాఠశాలగా ఇది గుర్తింపు పొందడం జరిగింది. కావున మీ పిల్లలందరినీ మా పాఠశాలలో జాయిన్ చేసి వారి యొక్క అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా మీరు సహకరించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంచిగా తోడ్పాటుకు సహకరించగలరని మనవి. అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో చూసినట్టయితే వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ బోధన అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అన్ని రంగాలలో వాళ్ళు రంగాల్లో వారిని తీర్చిదిద్దడము
జరుగుతూ ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జాము మరియు ఆటల పోటీల్లోనూ వాళ్ళకు మంచిగా శిక్షణ ఇవ్వబడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అందరి సహకారం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఉన్నత అధికారులు మరియు విద్యావేత్తల యొక్క సలహాలు, వాళ్ళ యొక్క సూచనలతోని, వాళ్ళ యొక్క సహకారంతోని పాఠశాలకు రంగులు వేయించటం జరిగింది. అదేవిధంగా టీఎల్ఎం ద్వారా బోధన జరుగుతూ ఉంటుంది. అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా పిల్లలకు వారికి అర్థమయ్యే విధంగా బోధన అనేది చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి సబ్జెక్టులోనూ వాళ్ళకు ఉన్న డౌట్లను తీర్చబడుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఇక్కడ పాఠశాలలో పిల్లల్ని అన్ని రకాల పిల్లల్ని వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయటము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పిల్లవాడిపైన ప్రత్యేక శ్రద్ధ అనేది ఉంటూ ఉంటుంది. ఆ ప్రత్యేక శ్రద్ధతోని పిల్లవాళ్ళలో ఎక్కడ లోటుపాట్లు అనేవి చూసి వారు ఏ విధంగా వెనకబడినారు అని గమనించి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు మేము కృషి చేస్తూ ఉన్నాము. మా యొక్క ఫలితాలను చూడండి, మీ పిల్లల్ని మా బడిలో జాయిన్ చేయండి. అదేవిధంగా మీ పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి మీరు కూడా మా సహకారం అందించి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మీరు సహకారము, సలహాలు అందించగలరని మనవి.